హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో మామూలుగా డైలీ ఒక వీడియో రిలీజ్ అవుతూ ఉంటుంది. 1 minute టైం ఫ్రేమ్లో ఎంత సింపుల్గా ట్రేడ్ చేసుకోగలం అంటే ఫస్ట్ ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి అండ్ లెవెల్స్ కూడా యూజ్ చేసుకోవాలి. లెవెల్స్ యూజ్ చేసుకొని ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి యూజింగ్ ట్రెండ్ అనేది డైలీ. ఇక్కడ ఈ లెవెల్స్ చూస్తున్నారు కదా గీసుకునే ఆటోమేటెడ్ లెవెల్స్. ఇట్లా మీకు కూడా లెవెల్స్ కావాలి అంటే ఒక వీడియో చేస్తాను, ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, హౌ టు డ్రా లెవెల్స్ అని. జస్ట్ నేను ఎక్సెల్ షీట్లో వేస్తే మనకి ఆటోమేటికల్గా లెవెల్స్ వచ్చేస్తాయి మనకి బేసికల్లీ. ఆ వీడియో మిస్ కాకండి, చూడండి. ఓకే, సో లేట్ చేయకుండా ఇవాళ వీడియోలో వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ నిఫ్టీ ఉంది కదా, నిఫ్టీ ఒక రెడ్ క్యాండిల్ ఓపెన్ అయింది, దాని తర్వాత గ్రీన్. ఓకే, అప్పుడు అట్లాగే బ్యాంక్ నిఫ్టీలో ఒక గ్రీన్ తర్వాత రెడ్. ఇక్కడ ఒక ఐడియా వచ్చి ఉంటుంది మనకి. ఓకే, ట్రెండ్ కిందికి వెళ్తుంది అని. ఓకే, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి. క్లియర్, నేను సెల్ చేస్తున్నాను. అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని, కానీ 2 గ్రీన్ క్యాన్స్ పడ్డాయి కదా, తర్వాత రెడ్ పడ్డాయి, క్లారిటీ వచ్చేసింది, సెల్ చేస్తున్నాను. ఓకే, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది ఈ లెవెల్కి మధ్యలో ఓపెన్ అయింది, ప్లస్ ఇది గ్యాప్ డౌన్ అయింది. ఈ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఇక్కడ రివర్సల్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సేమ్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళి రివర్స్ అయ్యి కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, కిందికైతే వెళ్తుంది షోర్ మనకి, కాకపోతే ఈ గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో మళ్ళీ పైకి వెళ్ళి ఈ గ్యాప్ని ఫిల్ చేసి పైకి ఇక్కడ తాకి కింద పడే ఛాన్స్ ఉంది. ఓకే, బట్ మనం ఏం చేసామంటే ఛాన్సులు తీసుకోకుండా మనం కనిపించిన ట్రేడ్ చేస్తాం అన్నమాట. అదే మన ట్రేడింగ్ స్టైల్. ఓకే, ఇక్కడ మనం సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఆటోమేటెడ్ లెవెల్స్ ఏవైతున్నాయి, గ్రీన్ మన టార్గెట్, గ్రీన్ హిట్ అయిపోయింది. లేదు ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తామంటే నెక్స్ట్ బ్లూ అనేది మన టార్గెట్ అవుతుంది. కానీ బ్లూ రీచ్ అయిందా? లేదు. అన్నిసార్లు రీచ్ అవుతుందా? లేదు. ఓకే, బట్ నేను ఎక్కడైతే ఈ లెవెల్ గ్రీన్ కనిపిస్తుందో అక్కడ వరకు ఎగ్జిట్ అయిపోవడం చాలా ఉత్తమం. ఓకే, అంతకుమించి మనం వెళ్ళకూడదు. అంటే ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాం మనకి తెలియదు కదా. మన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పర్ఫెక్ట్ ఉండాలి. మన ఎంట్రీ పర్ఫెక్ట్ ఉండాలి ఫస్ట్, మన ట్రేడ్ సక్సెస్ అవ్వాలంటే. నెక్స్ట్ ఎగ్జిట్ కూడా ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఎగ్జిట్లు పెట్టుకోకూడదు. ఓకే, సో అలా పెట్టుకున్నాం, మనం ఎగ్జిట్ అయిపోయాం. దాంతో సైడ్ వేస్ మార్కెట్. ఓకే, ఇది అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్. ఓకే, నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేశాను, ఇక్కడ సెల్ చేశాను, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, క్లియర్. నెక్స్ట్ వేరే స్టాక్ చూద్దాం. ఒక టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ తీసుకుందాం. ఇవాళ మార్కెట్లో ఎలా బిహేవ్ చేశాయని చూద్దాం మనం. సో ఇక్కడ ఇది చూసారు కదా, ఎన్ఎస్సి వెబ్సైట్లో టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ ఇవాళ ఎలా పర్ఫామ్ చేసింది. లూజర్స్ అండ్ గెయినర్స్ అనేది ఒక లిస్ట్ అనమాట. ఇది వెబ్సైట్లోకి వెళ్తే దొరుకుతుంది. నేను నిఫ్టీ నెక్స్ట్ 50 సెలెక్ట్ చేశాను. దీంట్లో మనకి మార్కెట్ పడింది కాబట్టి ఫస్ట్ లూజర్స్లో ఒక 2 స్టాక్స్ తీసుకుందాం. ఎలా పర్ఫామ్ చేస్తే ఇండీస్ అండ్ ఎగ్జిట్ చూద్దాం అన్నమాట. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి సోలార్ ఇండీస్. ఓకే, సో ఒక స్టాక్ తీసుకున్నాం, సోలార్ ఇండీస్. ఓకే, సోలార్ ఇండస్ట్రీలో ఎట్లా అంటే ఇప్పుడు నేను కొంచెం జూమ్ చేశాను, ఒక 2 లెవెల్స్ ఉన్నాయి. గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఓకే, బేసికల్లీ గ్రీన్ క్యాండిల్ పడ్డాక మనకి ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్, నెక్స్ట్ గ్రీన్. ఓకే, ఇక్కడ సెల్ చేయొచ్చు బేసికల్లీ. ఇక్కడ సెల్ చేసినాక బేసికల్లీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వచ్చి పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది. దాని తర్వాత మనం ఇంకా హోల్డ్ చేసామండి, ఇక్కడ వరకు వచ్చింది, కింద వరకు వచ్చింది. కింద ఏమైనా లెవెల్ ఉందా అంటే లెవెల్ లేదు, బట్ పివట్ వేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఎక్కడన్నా పివట్ అనేది ఒకటి ఉంది కదా ఇండికేటర్, సో అది వేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు మనం బేసికల్లీ. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జిందాల్ స్టీల్ తీసుకుందాం. ఓకే, సో జిందాల్ స్టాక్ చూస్తే మనకి కొంచెం జూమ్ చేద్దాం. పైన ఒక లెవెల్ దగ్గర ఇది ఓపెనింగ్ అనమాట, ఒక రెడ్ క్యాండిల్ రెడ్ పడ్డది. సమ్వేర్ ఇక్కడ సెల్ చేయొచ్చండి. ఇక్కడ సెల్ చేస్తే ఒక టార్గెట్ హిట్ అయిపోయింది, గ్రీన్ మన ఫస్ట్ టార్గెట్, దాని కింద ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు పేషెంట్గా వెయిట్ చేస్తామంటే రెడ్ మన టార్గెట్, కానీ రెడ్ హిట్ అవ్వలేదు, దాని పైన క్లోజ్ అయింది. అది కూడా మార్కెట్ 315 ఆర్ సమ్ లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది, బట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు అండి. ఇప్పుడు ఎక్కడైతే మనకి సైడ్ వేస్ ఉందో మార్కెట్, ఇక్కడ కానీ అయిందో, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం. నెక్స్ట్ మ్యాస్డాక్ చూద్దాం. మ్యాస్డాక్
సో ఇది కూడా వెరీ ఈజీ ట్రేడే. ఓకే, సో ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ పట్టేది చూస్తున్నారు కదా. దాని తర్వాత కింద సెల్ చేసేయచ్చు. సెల్ చేసినాక ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. టార్గెట్ వచ్చేసరికి బ్లూ. ఓకే, బట్ మిడ్లో కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ లెవెల్కి మిడ్లో. ఓకే, సో ఈజీగా టార్గెట్ అని హిట్ అయింది, బట్ లేట్గా హిట్ అయింది. బట్ మిడ్లో మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు అండి, ఇక్కడ కానీ. ఓకే, ఇది టాప్ లూజర్స్ ఒక చార్ట్స్ బిహేవియర్ కొన్ని. ఇప్పుడు గెయినర్స్కి వెళ్దాం మనం. గెయినర్స్లో వచ్చేసరికి ఫస్ట్ స్టాక్ VDL ర్యాండమ్గా చూద్దాం మనము. ఓకే, ఓకే, సో వెరీ ఇంట్రెస్టింగ్ ట్రేడ్ అండి. 2 లెవెల్స్ మధ్య ఒక రెడ్ క్యాండిల్ ఓపెన్ అయింది, గ్రీన్ పడ్డది. ఒక ఇండికేషన్ దట్ నేను పైకి వెళ్తున్నాను అని. ఇది కూడా ఇండికేషన్ ఇచ్చింది. 3 గ్రీన్ క్యాండిల్స్ పడి ఇక్కడ బై చేయొచ్చు, ఇక్కడ బై చేయొచ్చు. ఓకే, ఇక్కడ బై చేసినాక ఈ క్యాండిల్ దగ్గర ఇది బ్రేక్ అయితేనే కదా మన ప్రాఫిట్ వచ్చేది. పేషెన్స్గా వెయిట్ చేయాలి. పేషెన్స్గా వెయిట్ చేసినాక బూమ్, చూసారా, ఇది ఆల్మోస్ట్ 230 ఆ టైంలో వచ్చింది. ఓకే, బట్ చాలా పేషెన్స్గా వెయిట్ చేయాలి ఇట్లాంటి ట్రేడ్లో. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరు తెలియదు. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి గోడ్రేజ్. సో గోడ్రేజ్ కూడా డెడ్ ఈజీ ట్రేడ్ అనమాట. ఓకే, ఒక రెడ్ గ్రీన్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ బై చేయొచ్చు. బేసికల్లీ బై చేసినాక మన రెడ్ టార్గెట్ ఈజీగా హిట్ అయిపోయింది. లేదు మనం వెయిట్ చేయాలంటే యాజ్ యూజువల్ నా స్టైల్ నేను మిడిల్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంది. ఎక్కువ అంటే ఎట్లా పిసినతనం చేయదు. ఎక్కువ ఎట్లా అంటే లాలజ్ అంటారు కదా, ఎక్కువ చేయదు. మనం తొందరగానే ఎగ్జిట్ అయిపోవాలి. మనకి ఎక్కువ అత్యాశ వద్దు. బేసికల్లీ ఈ లెవెల్కి మిడ్లో ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా పేషెన్స్ వెయిట్ చేస్తే ఈ లెవెల్ అంతే. ఈ లెవెల్ పైకి కూడా వెళ్ళొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ డీమార్ట్ చూద్దాం. సో డీమార్ట్ స్టాక్ చూస్తే మనం బేసికలీ ఒక గ్యాప్ అప్ ఇచ్చింది. గ్యాప్ అప్ ఇచ్చినప్పుడు మోస్ట్లీ కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్. ఓకే, బట్ మనకి తెలుసు గ్యాప్ అప్ ఇచ్చిన కిందకి వస్తుందని. ఓకే, బట్ ప్రాబ్లం ఏంటంటే ఇది పైకి వెళ్ళి కిందకి వచ్చింది. బట్ మనం ఏం చేస్తామంటే గ్రీన్ రెడ్ గ్రీన్ ఇక్కడ సమ్వేర్ బై చేస్తాం. ఇక్కడ బ్రేక్ అయినా ఇక్కడ బై చేసినాక ఈ లెవెల్ మనకి టార్గెట్ అవుతుంది. బట్ ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోతాం ఇక్కడ. ఓకే, అది కదా. దాని తర్వాత యాజ్ యూజువల్లీ మార్కెట్ పడిపోయింది, అంటే గ్యాప్ని ఇక్కడ ఫిల్ చేసింది. ఇది ఇట్లా ఉండాలన్నమాట ట్రేడ్ అనేది. ఓకే, మనం ఎక్కువ అత్యాసపోయాం అనుకోండి పైకి వెళ్తుందని, ఇది పైకి వెళ్ళదు. పోనీ కిందికి వెళ్తుంది అంటే ఎస్ గ్యాప్ని ఫిల్ చేసింది మనకి లాస్ ఇచ్చి. ఓకే, అలా అనమాట. కానీ కిందకి వెళ్ళేటప్పుడు మనమేమో బై ట్రేడ్లో ఉంటాం. ఎందుకు తలకాయ నొప్పి? సో అందుకే తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి ట్రేడ్స్. ఓకే, సో అది టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్. అలాగే వేరే మార్కెట్ చూద్దాం, బిట్కాయిన్ కానీ ఇంకా. బిట్కాయిన్ చూస్తారా వాళ్ళ ట్రేడ్ ఈ లైన్ ఓపెనింగ్ లైన్ కదా. బట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓపెనింగ్ అయినాక మనం ఒక లెవెల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక లెవెల్ వచ్చింది. సో దీన్ని ఇంకో లెవెల్ తీసుకుందాం, క్లోజ్ చేద్దాం. ఇది వచ్చరికి ఇక్కడ తీసుకుందాం. ఓకే, ఎందుకు ఈ లెవెల్ ఇక్కడ పర్టికులర్గా గీసానంటే ఇది ఓపెనింగ్ అవగానే ఒక రకమైన మార్కెట్ సైడ్ వేస్లో ఉంది, ఓపెనింగ్ కాకముందు. ఓకే, ఓపెనింగ్ అవగానే మనం ట్రెండ్ ఐడెంటిఫై చేసుకోవడానికి బాక్స్ తీసుకుంటాం. బాక్స్ ఎక్కడ తీసుకుంటాం? నిన్న ఇది ఓపెనింగ్ అవ్వకముందు ఒక సైడ్ వేస్ అయింది కదా మార్కెట్, ఇక్కడ హైలో ఇక్కడ తీసుకుంటాం, లోలో తీసుకుంటాం. ఇక్కడ మనకు కొంచెం కన్వీనియంట్, లో అనేది మనకు కన్వీనియంట్. ఆ లో అనేది ఇక్కడ కూడా తీసుకోవచ్చు. బట్ మనం
ఇక్కడ తీసుకుంటే మనకి ఎంట్రీ అవ్వడం కష్టమవుతుంది చూసారా. ఇక్కడ దగ్గరలో తీసుకుంటాం మనకి. ఓకే ఇప్పుడు దగ్గరలో తీసుకుందాం కదా. ఓపెనింగ్ అవగానే మనకి మార్కెట్ ఓకే పైకి వెళ్ళింది, ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది. ఇక్కడ రెడ్ పడ్డది, ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్. ఓకే ఈ లెవెల్ ఏదైతే తీసుకున్నామో ఆ లెవెల్ అది హిట్ అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి ఈ గ్రీన్ లెవెల్, కానీ గ్రీన్ లెవెల్ హిట్ అయిందా లేదు, దాన్ని ఇక్కడ వరకు వెళ్ళింది. మనం ఏదంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా ఈ లెవెల్ కన్నా ముందని ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర అవుతుందా అని గ్యారంటీ లేదు. దీని తర్వాత చూసారా విత్ నో రీజన్ పైకి వెళ్ళిపోయింది, ఈ లెవెల్ హిట్ అయింది. ఓకే ఇది ఇంకో ట్రేడ్ నేను గమనించాను, ఒకటే ట్రేడ్. ఇక్కడ సెల్ చేస్తాం, ఫస్ట్ లెవెల్ ఇక్కడ హిట్ అయింది, నెక్స్ట్ ఈ లెవెల్కి హిట్ కావాల్సింది బట్ హిట్ కాలేదు. అన్నిసార్లు లెవెల్ టచ్ అవ్వాలని రూల్ ఏం లేదండి ఇక్కడ. ఓకే సో అది ఇవాళ బిట్కాయిన్ సంబంధించిన ట్రేడ్. సో డో జోన్స్ మార్కెట్ ఓపెన్ అయింది. ఓకే వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్ అబ్బా. ఒక లెవెల్లో ఇక్కడ ఒక లెవెల్ గీసుకొని ఇంకా లెవెల్ గీసుకొని బ్రేక్అవుట్ అయ్యి చూసుకోవాలి అంత ట్రేడ్. నాకు తెలిసి ఎందుకు ఒక పైకి వెళ్తుందేమో అనిపిస్తుంది, అంటే కింద కూడా వెళ్ళొచ్చు బట్ ఐ మే బీ రాంగ్. ఓకే బట్ ట్రేడ్ని ఐడెంటిఫై చేయాలి కదా మనం బేసికలీ. ఎందుకంటే ఈ లెవెల్ ఆల్రెడీ ఇక్కడ స్ట్రగుల్ అవుతుంది పైకి వెళ్ళడానికి, అది కూడా ఒక రీజన్. ఓకే లెట్ మీ క్లారిఫై. ఓకే సో ఇది కింద పడ్డది కదా, కింద పడి ఇక్కడే ఆడుకుంటుంది కదా. మనం ఏం చేస్తామంటే క్లోన్ చేద్దాం. ఓకే క్లోన్ చేసినాక మనకి ఓకే 2 లెవెల్స్ తీసుకున్నాం. ఈ మధ్యలో రెడ్ లెవెల్ వదిలేసేయండి. ఓకే మధ్యలో రెడ్ లెవెల్ వదిలేసేయండి, 2 లెవెల్స్ తీసుకున్నాం. డైరెక్షన్ ఎటు వెళ్తుందో చూద్దాం. ఈ బాక్స్ బ్రేక్అవుట్ ఎటు అయితే అటు చేద్దాం. ఇక్కడ ఈ లెవెల్ పైన బ్రేక్అవుట్ ఇచ్చిన బై చేద్దాం, ఈ బ్రేక్అవుట్ ఇస్తే సెల్ చేద్దాం. బట్ మోస్ట్లీ సెల్లింగ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది, బట్ స్టిల్ చెప్పలేము. ఓకే సెల్ పడుతుంది, సెల్ చేసేయచ్చు. ఇక్కడ సెల్ చేసేయచ్చు. మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్, ఇంకా సరిపోలేదు కదంటే ఈ బ్లూ టార్గెట్, బట్ ఇది రీచ్ అవుతుందా లేదని చెప్పలేమండి. నో బడీ కెన్ గెస్. ఇది మన ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ మిడ్లో ఆర్ ఇక్కడ కానీ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు, మీ కన్వీనియన్స్ చూసుకొని. ఓకే ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడ వస్తుంది, కొంచెం పైన పెట్టుకుందాం. ఓకే ఇది ఇన్విజిబుల్ టార్గెట్స్ అంటారు బేసికల్లీ. చూడండి కింద పడుతుంది. ఓకే అట్లాగే గోల్డ్ చూద్దాం, క్రూడ్ ఆయిల్ చూద్దాం బేసికల్లీ. ఎంత 1 minute చార్ట్సే. ఓకే 1 minute చార్ట్లో ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఓపెన్ అయింది కదా. ఓపెన్ అవ్వగానే ఈ రెడ్ లెవెల్ డ్యామ్ షూర్గా వెళ్తుంది. ఎందుకంత కాన్ఫిడెంట్గా ఉన్నాను అంటే ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం. ఫస్ట్ ఈ లెవెల్ హిట్ అవుతుంది, ఐఎమ్ డ్యామ్ షూర్. నెక్స్ట్ ఈ లెవెల్ హిట్ అవుతుంది, ఎందుకంటే ఈ లెవెల్ రెడ్ పడుతుంది. ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం, లేదు ఫస్ట్ టార్గెట్ లేదా సెకండ్ టార్గెట్ ఉంది ఇక్కడ. ఎందుకంటున్నా అంటే ఈ లెవెల్స్ చాలా దగ్గర ఉన్నాయి, ఇంకా అబ్జర్వ్ చేస్తుంటే లెవెల్స్ చాలా దగ్గరగా ఉన్నాయి, ఈజీగా హిట్ అవుతుంది. ఇంకా కింద వరకు కూడా వెళ్ళింది, మన పేషెన్స్గా వెయిట్ చేస్తాం. ఓకే నెక్స్ట్ అట్లాగే గోల్డ్ చార్ట్ చూద్దాం. గోల్డ్ ఇప్పుడు రైజింగ్ అని ఉంటుంది. ఓకే గ్యాప్ డౌన్, ఇక్కడ లెవెల్ క్యాచ్ చేసింది, పట్టుకుంది. ఓకే ఇక్కడ నుంచి ఇప్పుడైతే ఇక్కడ బై చేయొచ్చు అండి బేసికలీ, ఆర్ ఇక్కడ బై చేయొచ్చు, ఇక్కడ బై చేయొచ్చు. అంటే కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే బేసికలీ బై చేయాలని. గ్రీన్ హ్యాండిల్ పడ్డది, రెడ్ పడ్డది, కిందికి వచ్చింది, మళ్ళీ పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేస్తుంది, ఇక్కడ బై చేస్తాం మనం. మరి రివర్స్ అయినాక బై చేస్తాం. అంటే ప్రాబ్లం ఏంటంటే ఈ లెవెల్ హోల్డ్ చేసింది, గ్యాప్ డౌన్ అయింది. ఈ గ్యాప్ని కంపల్సరీ ఫిల్ చేయడానికి పైకి రావాల్సింది. అందుకే ఈ లెవెల్ అనేది హోల్డ్ లెవెల్ అనుకుందాం. హోల్డ్ చేసి పైకి విసురుతుంది. ఓకే ఈ లెవెల్ మళ్ళీ ఫిల్ చేయాల్సింది గ్యాప్. ఓకే సో అందుకని ఇక్కడ బై చేస్తాం సమ్వేర్, ఇక్కడ కానీ బై చేస్తాం. ఓకే ఈ కన్ఫర్మేషన్ ఇక్కడ 2 గ్రీన్ క్యాన్స్ పట్టాయి కదా, ఇక్కడ బై చేస్తాం. బై చేసినాక మన ఈ ఫస్ట్ గ్యాప్ ఎప్పుడు ఫిల్ అయిందో ఇక్కడ ఎగ్జాక్ట్ దగ్గర గ్యాప్ ఫిల్ అవ్విందని చెప్పలేదు, దానికి కొంచెం
కింద వరకు వచ్చింది, అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. దాని తర్వాత లేదు అంటే ఇంకా పైకి వెళ్ళిపోయింది అసలు, సరే కదా, ఇంత పైకి వెళ్ళిపోయింది. ఓకే ఓకే అది ట్రేడింగ్ సంబంధించి. ఇప్పుడు ఇన్వెస్టింగ్ దాంట్లో వద్దాం, లాంగ్ టర్మ్కి స్టాక్స్. ఓకే సో డైలీ నేను కొన్ని స్టాక్స్ చెప్తాను, ఎంత డిస్కౌంట్లో ఉన్నాయని చూద్దాం మనము. ఓకే ఫస్ట్ ఒక స్టాక్ వచ్చేసరికి టాటా మోటార్స్ ప్యాసింజర్. ఓకే 1 వీక్ టైం ఫ్రేమ్లో తీసుకున్నాను. ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వచ్చిందంటే 51% డిస్కౌంట్ వచ్చింది. ఇది రైట్ టైం టు బై అంటే ఎస్, ద రైట్ టైం. మన ఆర్ఎస్ఐ డౌన్లో ఉంది, ఈఎంఐ కింద ఉందాం, ఈజీగా బై చేసి లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు అండి మనకి. ఓకే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పీడీ లైట్ కూడా మనకి ఇన్ని సంవత్సరాల నుంచి మనకి ఇది 200 ఈఎంఐ, ఇది 100 ఈఎంఐ. ఓకే సో 200 ఈఎంఐకి చాలా తక్కువ వచ్చింది సందర్భాలు, బట్ లైక్ 100 ఈఎంఐ దగ్గర వచ్చిందంటే చాలా డిస్కౌంట్లో ఉంటాయి స్టాక్ 15%. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు బై. మనకి ఆర్ఎస్ఐకి మిడ్లో ఉన్నాం, బై చేయొచ్చు, చాలా మంచి ఫండమెంటల్ స్టాక్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ మనకి 2025లో వచ్చింది ఇక్కడ ఈ ఆర్ఎస్ఐ బిలో లెవెల్లో, అంటే 40 బిలో, అంటే ఎగ్జాక్ట్లీ మనకి చెప్పాలంటే ఈ మిడ్ ఆర్ఎస్ఐ ఏదైతే లైన్ ఉందో దాని కింద వస్తే డెడ్ ఈజీ అనమాట బై చేయడానికి. బట్ ఈ గ్రీన్ లెవెల్ ఎక్కడైతే హిట్ అవుతుందో అప్పుడు ఈజీగా బై చేయొచ్చు మనం, చాలా డిస్కౌంట్లు వచ్చినప్పుడు. బట్ అది మళ్ళీ వస్తుందని నేను చెప్పలేను కాబట్టి, రాదు మోస్ట్లీ, నేను చెప్పలేను కూడా, బట్ మోస్ట్లీ రాదండి. ఓకే ఇక్కడ బై చేయొచ్చు మనం. ఓకే మళ్ళీ ఇక్కడ వరకు వస్తుందని గ్యారంటీ లేదు, మోస్ట్లీ పైకి వెళ్తుందే అనుకుంటున్నాను నేను. ఓకే ఇక్కడ ఆల్రెడీ 2025లో మనకి ఆర్ఎస్ఐ లో లెవెల్ హిట్ చేసింది. ఓకే ఇప్పుడు మిడ్ లెవెల్లో ఉంది, ఇక్కడ బై చేసుకోవాలి, గుడ్ ఆపర్చునిటీ టు బై. మన సాలిడ్ స్టాక్ అనమాట లాంగ్ టర్మ్లో మనం బై చేసుకోవడానికి. నెక్స్ట్ వరుణ్ బెవరేజ్ కూడా మనకి 200 ఈఎంఐ దగ్గర ఉంది. ఓకే 200 ఈఎంఐ దగ్గర ఉంది, ఈజీగా బై చేయొచ్చు. ఆర్ఎస్ఐ కూడా మనకి మిడ్లో ఉన్నాం, మిడ్ ఆర్ఎస్ఐలో ఉన్నాం, ఈజీగా బై చేయొచ్చు మనం. ఓకే ఆర్ఎస్ఐ చూసారా, ఆల్రెడీ 2025 లో హిట్ అయింది, మిడ్లో ఉంది, ఈ మిడ్ బ్రేక్ అయితే పైకి వెళ్తుంది మనకి ఇంకా. ఓకే అందుకే మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ అయితే లేదు. పవర్ గ్రిడ్ చూసారా, 2025లో ఒకసారి వచ్చింది, హిట్ అయింది ఈ లోవర్ ఆర్ఎస్ఐ. ఓకే మళ్ళీ ఇప్పుడు ఒకసారి దగ్గరికి వచ్చింది, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది మనకి. ఓకే పవర్ గ్రిడ్ కూడా చీప్లో వస్తుంది మనకి, ఇది ఎంత చీప్ అంటే 41% చీప్. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అల్ట్రాటెక్ సిమెంట్, కొంచెం కాస్ట్లీ స్టాకే, బట్ బై చేసే వాళ్ళు బై చేయొచ్చు మనకి. ఇది ఒక 11% డిస్కౌంట్లో వస్తుంది మనకి. ఇది ఆర్ఎస్ఐ మిడ్లో కింద ఉంది, మనకి మనీ పరంగా ప్రాబ్లం లేదంటే బై చేయొచ్చు మనకి. ఓకే నెక్స్ట్ ఐటీసీ కూడా డెడ్ ఈజీలో వస్తుంది. ఓకే సో మనకి ఆర్ఎస్ఐ కింద ఉంది, ఈఎంఐ 200 ఈఎంఐ దగ్గరలో ఉన్నాం, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు, 25% డిస్కౌంట్. అండ్ టీసీఎస్ అనే ఐటీ స్టాక్స్ అనే డిస్కౌంట్లో ఉన్నాయి, ఇప్పుడు మీరు బై చేసుకోవచ్చు. 2025 లెవెల్లో ఆర్ఎస్ఐ 2025లో ఇవాళ అంటే ఈ ఇయర్లో మనకి ఆర్ఎస్ఐ కింద ఉన్నాం మనము, మిడ్ దగ్గర వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది, బట్ చాలా డిస్కౌంట్లోనే వస్తుందని చెప్పాలి మనకి స్టాక్. ఓకే ఇప్పుడు బై చేసి లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు మనకి. ఒక 30% డిస్కౌంట్ చూసారు కదా, 30% డిస్కౌంట్ మనకి స్టాక్. ఓకే సో అది ఇవాళ స్టాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.